తర్వాత వచ్చిన ఎన్నికలలో 13,000 చిల్లర ఓట్లతోటి గెలిచారు. అంటే ఆర్గనైజేషన్ కానీ డెవలప్మెంట్ అన్నీ ఉంటాయి. ఓటు గెలుస్తూ పెరగాలి కానీ తరగడం అనేది ఉండొద్దు అనేది నా ఆలోచన. రేపు పార్లమెంట్కి ఇచ్చినప్పుడు ఏంటి అని అంటే ఆల్రెడీ వాళ్ళందరూ 50,000 40,000 మెజార్టీ ఇచ్చారు. మన దగ్గర ఉన్న పరిస్థితులలో మనము 7,914 మెజార్టీ మనం ఇచ్చినాము. రేపు అది ఇచ్చినా సంతోషపడతారు కావచ్చు, ఎందుకంటే పోయినసారి ఇంత వచ్చింది ఇప్పుడు వచ్చింది. కానీ మొన్న జరిగిన పరిస్థితులు వేరు, రేపు రాబోతున్న పరిస్థితులు వేరు, పార్లమెంట్లో ఉండేవారి పరిస్థితులు వేరు. మనం మీరు ఒకసారి చూస్తే చాలామంది అన్నారు ఈయన పరకాల పోతాడు, పరకాలు ఎట్లా గెలుస్తాడు. ఈ గ్రామ సభలు ఇవాళ జరుగుతున్నాయి, అన్ని గ్రామాధ్యక్షుడే కదా, ఎంతైనా ఆయనదో కొంత పెత్తనం ఉంటుంది, అక్కడ ఎందుకు చాలా పెత్తనం ఉంటుంది. కానీ మనము అనలేని పరిస్థితి కూడా ఉంటాము. కనుక వాళ్ళకున్నది ఇంకా నెల 2 నెలలు 3 నెలలు టైం. ఓకే, కనుక మనకు సర్పంచ్ ఎన్నికలలో మెజార్టీ గ్రామాలు మనము సర్పంచ్ గెలవలసిన అవసరం ఉన్నది. అప్పుడే ఆ ఫలితం మీకు అందుతుంది 100%. అదే కాకుండా ఇవాళ మనం చూస్తున్నాం పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా మన నియోజకవర్గంలో